డాన్ మీడియాకు స్వాగతం. జర్నలిస్టు ఆత్మహత్య కేసులో నిందితుడు దేవా శివప్రసాద్ అరెస్టు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం కలిగించిన జర్నలిస్టు ఊర్ల బాలకృష్ణవర్ధన్ ఆత్మహత్య కేసులో నిందితుడు దేవా శివప్రసాద్ను ఆదివారం అరెస్టు చేశామని తాడేపల్లిగూడెం డిఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. తాడేపల్లిగూడెంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న ఉర్ల బాలకృష్ణవర్ధన్ స్వగృహంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. తన కుమారుడిని మీడియా సంస్థ నిర్వాహకులు తమ్మిశెట్టి రంగసురేష్, దేవా శివప్రసాద్ వివిధ రకాలుగా వేధింపులకు గురి చేశారని, వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని వర్ధన్ తండ్రి తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న ప్రైవేట్ మీడియా ఉద్యోగి బాలకృష్ణవర్ధన్ ఈ నెల 25న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆత్మహత్యకు ముందు తాను పనిచేసిన రచ్చా మీడియా సంస్థలో యాజమాన్య నిర్వహణ బాధ్యతలు చూసే తమ్మిశెట్టి రంగసురేష్, దేవా శివప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తుల వేధింపులే తన మరణానికి కారణమని మృతుడు బాలకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. మృతుడు తండ్రి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఆర్థికంగా వేధింపులు, కులం పేరుతో దూషించడం తదితర అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం ఇద్దరు నిందితుల్లో ఒకరైన దేవా శివప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు శివప్రసాద్ను సోమవారం ఉదయం సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మరొక నిందితుడు తమ్మిశెట్టి రంగసురేష్ గురించి పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. మీడియా సమావేశంలో పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. నమస్కారం. నిన్న అనగా 25వ తారీఖున తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ప్రైవేట్ మీడియాలో పనిచేసేటువంటి బాలకృష్ణవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అతను తన చావుకి కారణం తాను గతంలో పనిచేసినటువంటి రచ్చ మీడియా అనేటువంటి మీడియాలో దాని యజమానులు నిర్వహణ చూసేటువంటి సురేష్ మరియు శివ అనే వ్యక్తులు వీళ్ళిద్దరు కారణమని అతను చెప్పడం జరిగింది. వాళ్ళ తండ్రి గారైన లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు శివ అనేటువంటి వ్యక్తిని మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు ఉదయం కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. అలాగే సురేష్ అనే వ్యక్తి గురించి కూడా స్పెషల్ టీమ్స్ అనేవి ఫామ్ చేసి పంపించడం జరిగింది. అతను కూడా వెంటనే సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.